అని జెప్పి. కానీ పట్టక తప్పలేదు. అట్లా జరుగుతా ఉంది. అయితే తనకి అన్నప్రాసన అయిన తర్వాత యాస్ ఎ మదర్‌గా అన్నీ గూడా చూసి దేంట్లో ఏది మంచిగుంటది, తనకి ఫుడ్ ప్రిపేర్ జేసే విషయంలో చాలా కేర్ తీసుకున్నాను. ఇంకా అప్పటికే ఈ న్యూట్రిషన్ అనేది తెలుసు. కాకపోతే ఏంటంటే ఏది బెడుతున్నా నేను సాటిస్ఫై అయ్యేదాన్ని గాదు. ఎందుకు అంటే అన్నీ గూడా కలుషితం అయిపోతున్నాయి. ఈవెన్ బనానా అరటిపండు పెట్టాలన్నా సరే అరటిపండు గూడా మందులేసి పండిస్తున్నారు. అవును కదా! అంటే పచ్చిగెల తీసుకొచ్చి అది పండడానికి మాగబెట్టడం సంథింగ్ ఏదో పౌడర్ అనేది ఉంచి చేస్తున్నారు. నాకు ఒక ఫీలింగ్ ఒస్తుంది. అంటే ఏది బెడుతున్నా సరే మందులదే గదా! అని జెప్పేసి అనిపిస్తుంది. అంటే తను ఫస్ట్ నుంచి కొంచెం యాక్టివ్‌గానే ఉంటది. ఏ విషయంలో నన్ను విసిగించలేదు. జలుబు, దగ్గు అయినా చాలా అంటే చాలా రేర్‌గా వచ్చేవి. ఒకే ఒక్కసారి ఇన్ఫెక్షన్ అయింది. అది గూడా నా మిస్టేక్ వల్లే అయిందనమాట. అంటే ఇమ్యూనిటీ అంతా గూడా తనకి చిన్నప్పటి నుంచి అంతా బానే ఉంది. నేను అంటే మీ ఇంట్లో వాళ్ళందరం గూడా తనది జూసి మంచిగా యాక్టివ్‌గా ఉందని జెప్పేసి గూడా అనుకున్నాము. ఇంకొక విషయం ఏందంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇక్కడ రైతులు ఉన్నా లేకపోయినా మనం ఏదైనా ఒక పంట వేయాలి అంటే విత్తనం క్వాలిటీ అనేది మంచిదే ఎంచుకుంటాం. అవునా? పిచ్చి పిచ్చి విత్తనాలు తీసుకొస్తామా? కనీసం అంటే రియాక్షన్స్ ఇవ్వకపోయినా ఇట్ట ఊపడమో ఏదో ఒకటి జేయొచ్చు గదా! పిచ్చి విత్తనాలైతే తీసుకురాము గదా! మంచివి ఏవైతే శ్రేష్టమైనవున్నవో అట్లా అదే విత్తనం తీసుకొస్తాం. ఎందుకు అంటే ఒక చెట్టు వేసిన తర్వాత పండు అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటదంటే డిపెండ్స్ ఆన్ సీడ్. అంటే విత్తనం మీదే ఆ యొక్క కాపైనా సరే ఏదైనా డిపెండ్ అయ్యి ఉంటది. సరే నేను మంచి విత్తనం తీసుకొచ్చి వేశాను గదా! అని చెప్పి విత్తనాలొక్కటి మంచిదేసి తర్వాత దానికి అందించాల్సిన సంరక్షణ గనక మనం అందించకపోతే ఆ యొక్క విత్తనం అనేది భూమిలో మొలకెత్తిన తర్వాత అది మంచిగా ఎదుగుతదా? ఎదిగిద్దా? ఒక మొక్క గనక ఆ! కదా! ఒక మొక్క అది హెల్తీగా ఉండాలి అంటే దానికి ఏమేం గావాలి అంటే గాలి గావాలి, నీరు గావాలి, సూర్యరశ్మి గావాలి, దానికి బలం బెట్టాలి. ఏదో ఒక ఎరువనేది వెయ్యాలి. కదా! నేను మంచి విత్తనం తెచ్చా గదా! సో, దీన్ని నేను పట్టించుకోకపోయినా పర్లేదు. భూమిలో ఆహ్, స భూమిలో ఆ సీడ్ అనేది వేస్తే ఇంక దానంతట అదే పెరుగుతది. గాలికని జెప్పేసి అనుకుంటామా? అనుకోము గదా! అట్లనే మన పిల్లలు గూడా చిన్నప్పటి నుంచి ఎంత యాక్టివ్‌గా ఉన్నా, ఎంత హెల్తీగా ఉన్నా, వాళ్ళకివ్వాల్సిన న్యూట్రిషన్ గనక ఏది ఎంత మోతాదులో ఇవ్వాలో, అంత మోతాదులో ఇవ్వకపోతే పిల్లలు క్రమేణా ఏమైపోతారంటే, వాళ్ళు బలం అనేది తగ్గిపోతా ఉంటది. బ్రెయిన్ డెవలప్‌మెంట్ ఉండదనమాట. మా పాప యాక్టివ్‌గానే ఉంటది. తెలివిగలది. తనకంతా బావుంది. ఏంటంటే వాస్తవానికి మాది మేనరికం అనమాట. నేను చాలా భయపడ్డా మేనరికం అంటే. అంటే ఇష్యూస్ ఒస్తాయి గదా! మెంటల్‌గా గాని, లేపోతే ఏదో ఒక విధంగా ఇబ్బందవుతది గదా! అని నేనైతే చాలా టెన్షన్ పడ్డాననమాట. కానీ దేవుని దయ వల్ల అట్లాంటిదేం లేదు. హెల్తీ బేబీ బయటకొచ్చింది. అయినా సరే, హెల్తీగా ఉన్నా సరే అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఏమంటారంటే డైనో షేక్ మనం ఎవరికైనా చెప్పినప్పుడు మా పిల్లలు చిన్నప్పటి నుంచి బానే ఉన్నారు. వాళ్ళు యాక్టివ్‌గానే ఉంటారు. బాగా ఆడుకుంటారు. బాగా తింటారు అని జెప్పేసి ఇట్లా అంటారు. వాళ్ళవన్నీ బానే జేస్తున్నారు. వాళ్ళకది ఓకే. పుట్టినప్పటి నుంచే ఉంది. కానీ ఇక మీదట వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే, మనం ఖచ్చితంగా వాళ్ళకి పోషకాహారం అనేది ఇవ్వాలి. ఆ పోషకాహారం అనేది కరెక్ట్‌గా మనము వాళ్ళకి అందించినప్పుడు ఎట్లాంటి ఇబ్బందులు అంటే ఇమ్యూనిటీ బానే ఉన్నా ఇంకా ఇమ్యూనిటీ పెరుగుతది. ఇంకా బ్రెయిన్ ఎక్కువ డెవలప్ అవుతది. వాళ్ళు మనం చెప్పింది త్వరగా ఆహ్, ఎట్లా అంటే గ్రహించగలుగుతారనమాట. నేనది నా పాప విషయంలో కళ్ళారా చూసాననమాట. నా పాపే గాదు మా చెల్లి వాళ్ళ పాప గూడా అంతే. తనకు గూడా తనకి 2 ఇయర్స్ అప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ జేశాము. వాస్తవానికి తనది రెండో బర్త్‌డే అప్పుడు మాటలు కొంచెం కొంచెమే వచ్చనమాట. ఎప్పుడైతే ఇది డైలీ ఇవ్వడం స్టార్ట్ జేశామో, నిజంగా మాటల పుట్ట. ఇప్పుడు నేనేదన్నా ఒక మాట మాట్లాడాననుకోండి, దానికి ఎట్లాగా తను రియాక్ట్ అవ్వాలి? ఏ సమాధానం జెప్పాలి? అంటే ఆ మైండ్ మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉంది. నేనైతే షాక్ అయ్యాననమాట. దేవుడిచ్చిన జ్ఞానమే. దాంతో పాటు ఏవైతే పిల్లలకి పోషకాలు అందాలో అవి అందించినప్పుడేందంటే, వాళ్ళింకా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళింకా చాలా మంచిగా ఉంటారనమాట.
చాలా అంటే చాలా మెచ్యూర్‌గా ఉంటది. తన మాటలైనా ఏదైనా ఒక క్వెషన్ ఏసామా అంటే చెప్పే ఆన్సర్ అనేది చాలా మెచ్యూర్‌గా ఉంటది. అట్లనే నా పాపకి ఇప్పుడు మా అమ్మాయికి నవంబర్‌కి 2 కంప్లీట్ అవుతది. ఇప్పుడు తనకి ఏంటంటే 21st మంత్ జరుగుతుందనమాట. ఏది చెప్పినా సరే వెంటనే అర్థమవుతది. ఆ పని చేస్తది. అది ఇప్పుడు గాదు. 3 నెలల క్రితం నుంచే తను అట్లాగా. అట్లనే హైట్ గూడా పెరిగిందనమాట. 2 ఇయర్స్ అంటే పాపకి నమ్మబుద్దవ్వదనమాట. అట్లా హైట్ పెరిగింది తను. అంటే డైనో షేక్‌లో ఏముందంటే ప్రోటీన్ ఉంది. ఆ ప్రోటీన్ అనేది మనకి పెద్దవాళ్ళకి ఎంతైతే అవసరమో, ఎదిగే పిల్లలకి గూడా ప్రోటీన్ అనేది అంతే అవసరం. ఎందుకు అంటే, పిల్లల్లో కొంతమందేందంటే చిన్నగా ఉంటారనమాట. హైట్ పెరగరు. ఎందుకు అంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది మనం కరెక్ట్‌గా అందించలేదనుకోండి, పిల్లల హైట్ పెరగరు. గ్రోత్ హార్మోన్ అని ఉంటది. శరీరంలో ఉంటది. ఆ గ్రోత్ హార్మోన్ డెవలప్‌మెంట్‌కి ఏం గావాలి అంటే, ప్రోటీన్ అనేది కావాలనమాట. అంటే డైనో షేక్ ఒక్క స్కూప్‌లో 3 గ్రాముల ప్రోటీన్ అనేదొస్తది. అయితే ఆ 3 గ్రాముల ప్రోటీన్‌తో పాటు మిగిలింది మనం ఫుడ్‌లో ఇవ్వాలనమాట. 3 సంవత్సరాల వరకు పిల్లలకి డైలీ వచ్చేసి 13 గ్రాములు ప్రోటీన్ అనేది కావాలనమాట. ఇంకా మిగిలింది మనం ఫుడ్‌లో ఇవ్వడం. మిల్క్ ఇస్తాం గదా! మిల్క్ నుంచి కొంచెం, మనం పెట్టే ఫుడ్ నుంచి కొంచెం అట్లాగా ప్రోటీన్ అనేది పిల్లలకి వెళ్తా ఉంటది. అంతే గాకుండా ఏవైతే శరీరానికి అందాల్సినవి అందుతా ఉంటాయో, పిల్లలు ఎక్కువ సిక్ అవ్వరు. తొందరగా గూడా వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. నేను మా చెల్లి వాళ్ళ పాప విషయంలో చూసాను. ఏంటి అంటే సీజన్ చేంజ్ అయితే ఐ మీన్ సీజన్ అంటే చలికాలం వచ్చిందంటే తనకి ఈ గొంతు దగ్గర అంతా గూడా తెల్లగా అయిపోయి అంతా మచ్చలాగా పడిపోతది. ఇప్పుడు దారాలు కడతారు గదా! దేవుడికి బిళ్ళలు వేసి దారాలు కడతారు గదా! ఆ దారం వేసినా సరే తనకి వెంటనే చేంజ్ అనేది అర్థమయ్యేది. ఇక్కడంతా గీతలాగొచ్చేసి ఆ పైన పొట్టంతా లేసి చాలా ఇబ్బందయ్యేదనమాట. ఎప్పుడైతే డైనో షేక్ మేము యూజ్ చేస్తున్నామో, స్టార్ట్ జేశామో, క్రమక్రమంగా అదంతా తగ్గిపోయింది. ఇప్పుడు తన మెడలో దారం గూడా ఉంటది. అదేసి దాదాపు ఒక 6, 7 మంత్స్ అవుతుంది. ఇక తనకది లేదనమాట. అంటే నిజంగా నేను అంత ఎక్కువగా ఉన్నప్పుడు ఫోటో తీయలేదు. ఎందుకంటే, ఈ విధంగా నేను రిజల్ట్ షేర్ జేయాల్సొస్తది. నేను 10 మందికి చెప్తాను అని నేను ఆ టైంలో తెలీదనమాట. కానీ చిన్నది అయితే ఉంది. చిన్నగా ఉన్నప్పటిది తీసాము. ఎందుకు అంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అని చెప్పి మేము ఒక చిన్నది తీసామనమాట. ఒక్కసారి షేర్ చేస్తానది. ఒకే ఒక్క నిమిషం అండి. చూపిస్తాను. కనిపిస్తుందా? ఇదింకా చాలా చాలా తక్కువనమాట. చాలా అంటే చాలా తక్కువ. అదంతా ఎట్లా అంటే ఇప్పుడు మన అరచెయ్యి ఎట్లా అయితే ఉంటదో అంత మందంగుంటది. అంటే ఆ ఫోటో తగ్గిపోయేటప్పటిది ఎప్పుడు తీసాము అంటే డాక్టర్ ఒక లోషన్ ఇచ్చారనమాట. ఆ లోషన్ రాసినప్పుడు తగ్గుతది. మరలా అది ఆపేయగానే మరలా ఏమవుతదంటే పెరుగుతా ఉంటదనమాట. ఆ విధంగా మేము పాప విషయంలో ఇబ్బంది పడ్డాము. కానీ నిజంగా దేవుని దయ ఈ డైనో షేక్ వల్లేందంటే, తనకి అసలిప్పుడు లేను గూడా లేదనమాట. ఇప్పటికి గూడా ఒక్కటి జూపిస్తాను. చూడండి. ఇది గూడా తను చిన్నప్పటిదనమాట. ఇట్లా అంతా గూడా వస్తా ఉంటది. కనపడుతుందా అందరికి? ఓకేనా? ఈ విధంగా వస్తూ ఉండేది. ఇంకా ఇది తెల్లగా ఉంది గదా! ఎర్రగా అయినది గూడా. ఇప్పుడు గనక ఆహ్, అది కోడి ఉంటది గదా! దాని చర్మం గనక మనం పైన తీసేస్తే ఎట్లా అయితే ఉంటదో అంత ఎర్రగా లేత పింక్ కలర్‌లోకొచ్చేసిందనమాట మెడ కిందంతా గూడా. కానీ ఈ డైనో షేక్ యూజ్ చేసిన తర్వాత తనకదంతా గూడా క్లియర్ అయిపోయి ఇప్పుడు పాప చాలా చక్కగా ఉంది. మాటలో పుట్ట అంతా చాలా చాలా హెల్తీగా ఉందనమాట. అలాగే ఎందుకు అంటే ఈ డైనో షేక్‌లో అసలేమేమి ఉంటాయంటే దీంట్లో విటమిన్ ఏ, సి, విటమిన్ డి అలానే బికి సంబంధించింది బి1 బి2 బయోటిన్ ఉంది. అలాగే నయాసిన్ ఉంది. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ విటమిన్స్ అలాగే కాల్షియం ఇవన్నీ గూడా ఉన్నాయన్నమాట. ఏదైతే
పిల్లల గ్రోత్‌కి కావాలో, పిల్లలకి ఏదేదైతే రావాలో అవన్నీ గూడా ఏంటంటే, ఈ డైనో షేక్‌లో ఉన్నాయన్నమాట. విటమిన్స్ అవ్వచ్చు, మినరల్స్ అవ్వచ్చు, ప్రోటీను, కార్బోహైడ్రేట్ ఇవన్నీ గూడా ఉండడం వల్ల ఏమవుతది అంటే, పిల్లలకి మనం ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, వాళ్ళు హెల్తీగా మరియు యాక్టివ్‌గా ఉంటున్నారు. అట్లనే వాళ్ళకి ఇమ్యూనిటీ గూడా మంచిగా ఉంటది. ఇంకొకటేందంటే, దీనిలో యాడెడ్ షుగర్స్ గూడా ఉన్నాయి. చాలామంది ఇప్పుడు మనం చూసినట్లయితే సుప్రీం కోర్టు బోర్న్‌విటాలు, బూస్ట్‌లు, హార్లిక్స్‌లు అవన్నీ గూడా బ్యాన్ జేసింది. అవి అన్నీ గూడా హెల్త్ డ్రింక్స్ కాదు. మీరు ఆ విధంగా చెప్పుకోవద్దు అని చెప్పి బ్యాన్ జేసింది. అందరికీ గుర్తుందా? సుధీర్ సార్ క్లాస్‌లో గూడా జెప్పారు. ఆ ఆర్టికల్ చూపించారు. గుర్తుందా అందరికి?